అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే తెలంగాణ క్యాబినెట్ సమావేశం రేపైతే జరగబోతుంది. దీనికి సంబంధించి ఉద్యోగులు మరి మా పట్ల ప్రభుత్వం ఎలాంటి సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తుంది? మరి ఉద్యోగులమైనటువంటి మేము ప్రభుత్వంలో భాగం కాదా? అసలు మేము పనిచేయట్లేదా? మాకెందుకు ప్రతి 6 నెలలకోసారి డీఏలు విడుదల చేయడం లేదు? మరి కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ టైంకు డీఏలు విడుదల చేస్తున్నారు. పీఆర్సీ అమలు చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మా డీఏలు పెండింగ్‌లో పెడుతుంది? ప్రతి 5 ఏళ్లకోసారి రావాల్సిన పీఆర్సీ రిపోర్ట్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? పెండింగ్ బిల్స్ ఎందుకు ఉంటున్నాయి? రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేరు? ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయడం లేదు? మేము ప్రభుత్వంలో భాగం కాదా? మేము ఈ రాష్ట్ర ప్రజలం కాదా? మేము పనిచేయడం లేదా? మరి మాకు వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు మరి ఎంతో కష్టపడి ఆ సంక్షేమ పథకాలను సక్సెస్ చేస్తున్న ఉద్యోగులను ఎందుకు గాలికి వదిలేస్తుంది అని ఉద్యోగులైతే ఉద్యమ కార్యాచరణకు సమాయత్తమవుతున్న సందర్భంలో మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మీకు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి ఆ కమిటీ ఏర్పాటుతో అయితే ఉద్యోగులైతే ఉద్యమ కార్యాచరణ వెనక తీసుకున్నారు. మరి రేపు జరగబోయే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో మరి ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా ఊపబోతున్నారా అనేటువంటి సందేహం అయితే ఉద్యోగుల్లో కలిగింది. కాకపోతే ఖచ్చితంగా ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా కాబట్టి మరి కనీసం 3 డీఏలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఉద్యోగులకు 3 డీఏలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగి అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక వివరాలకు వెళ్దాం. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్. రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. 1 డీఏ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 2 డీఏపై కూడా మరి మంత్రివర్గంలో మంత్రులతో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్ని ఆర్థికేతర అంశాలను పరిష్కరించే విధంగా మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. మరి ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందా? తర్వాత ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలన్నీ మరి క్యాబినెట్ సమావేశంపైనే పెట్టుకున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలను క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులైతే భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను, ప్రతిపాదనలు విని మే 31న నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అయితే అందజేసింది. ఆ నివేదికపై క్యాబినెట్లో కీలక చర్చ జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక మరి ఈ క్యాబినెట్లో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఇటు వ్యవసాయదారులకు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసం, దాంతోపాటు ఉద్యోగుల ఆర్థికేతర అంశాలు మొత్తం కూడా పరిష్కరించే అవకాశం ఉంది. 1 డీఏ అయినా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఉద్యోగులైతే 3 డీఏలు ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగుల ఆందోళన బాటలో ఉన్న సమయంలో మరి 3 ఐఏఎస్ అధికారుల కమిటీ అయితే ఉద్యోగుల సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అయితే అందజేసింది. అయితే 5 కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 1 డీఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక్కడ చూస్తే పెండింగ్ బిల్లుల చెల్లింపై కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు 11,000 కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలని దానిపై కూడా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. నెలకు 1000 కోట్ల చొప్పున చెల్లిస్తారా, లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా అనే అంశాలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ప్రతి సంవత్సరం చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇక ఆర్థికేతర డిమాండ్లపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 44 ఆర్థికేతర డిమాండ్లను మరి కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా దాదాపు అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు మరి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పదవీ విరమణ వయసు పెంపు వంటి అంశాలపైన క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులకు ప్రొఫెసర్లకు సంబంధించి 65 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచారు. ఇటీవల అంగన్వాడీ టీచర్ల ఆయాల రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు పెంచారు. ప్రస్తుతం అయితే తెలంగాణ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచే విధంగా కూడా మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మరి ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో ఇక్కడ మనం ఎదురు చూడాల్సి ఉంది. ఇక అయితే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే నిరుద్యోగులు ఆందోళన రేకెత్తుందని, మరోవైపు ప్రమోషన్లు అందక నష్టపోయే ఉద్యోగులలోనూ అసంతృప్తి పెరుగుతుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా ఉంది. ఇక అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ రూపకల్పనపై కూడా ప్రభుత్వం వైద్య శాఖ నుంచే లెక్కలు, ఖర్చులు వివరాలైతే సేకరించింది. ఇంకా ఉద్యోగ సంఘాలతో అయితే చర్చ జరపలేదు. వారి ప్రతిపాదనలేంటో తెలుసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద బేసిక్ పేలో 1% సర్కారుకు ఇస్తామని లేఖలైతే రాశాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అదేవిధంగా ఇంకా చూస్తే రిటైర్మెంట్ వయసు 61 నుంచి 62 ఏళ్లకు పెంచే విధంగా రేపు క్యాబినెట్ మీటింగ్లో సమాలోచనలు చేస్తున్నటువంటి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ రేపు క్యాబినెట్ భేటీలో మరి ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఆర్థికేతర అంశాలన్నింటినీ దాదాపు పరిష్కరించాలని చెప్పేసి
ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. మరి మా సంగతి ఏంటి? రేపటి మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి అయితే నెలకొంది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల ఎదురుచూపు, పెండింగ్ డిఏలు, బిల్లుల కోసం నిరీక్షణ, పీఆర్సీ నివేదికపై నిర్ణయం తీసుకోవాలని డిమాండు, మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించిన అధికారుల కమిటీ. ఈ విధంగా మరి ఖచ్చితంగా ఉద్యోగ జేఏసీ 57 డిమాండ్లను ప్రభుత్వం ముందైతే ఉంచింది. వాటిలో ఆర్థికేతర సమస్యలు 47, ఆర్థిక పరమైనవి 10 వరకు సమస్యలు అయితే ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో 5 డిఏలో పెండింగ్లో ఉండడం, పీఆర్సీ ఆలస్యం కావడం, ఈ విధంగా మరి రెండో పీఆర్సీ కూడా 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. ఇప్పటికే 2 ఇయర్స్ లేట్ అయింది. వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ జేఏసీ అయితే డిమాండ్ చేస్తుంది. సిపిఎస్ రద్దు చేయడం, ఓపీఎస్ను అమలు చేయడం, మరి డిఎస్సి 2007 ఉపాధ్యాయులకు ఓపీఎస్ను అమలు చేయడం, 317 జీవో బాధితులకు న్యాయం చేయడం, ఈ విధంగా ఈహెచ్ఎస్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, స్పౌస్ ట్రాన్స్ఫర్స్, ఈ విధంగా అనేక ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేపట్టడం, ఈ విధంగా అనేక సమస్యలను అయితే ఉద్యోగులు పరిష్కరించాలని కోరుతున్నారు. కాబట్టి రేపటి జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డిఏల పైన, పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం పైన, పెండింగ్ బిల్స్ విడుదల చేయడం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.